మనం తీసుకునే ప్రతి శ్వాస మన జీవనానికి ఆధారం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనం తీసుకునే గాలి మన ప్రాణాలని నిలపకపోవడంతో పాటు మన ప్రాణాలని హరిస్తుందేమో అన్న అనుమానం వ్యక్తమవుతుంది. ఈరోజు కార్యక్రమంలో మనం క్రానిక్ లంగ్ డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం. వాటి గురించి వివరంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ క్రానిక్ లంగ్ డిసీజ్ అనేటివి ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. దానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? అంటే ఒకప్పుడుతో పోలిస్తే ఈ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు అనేవి ఒకప్పుడు యంగ్ ఏజ్లో కాకుండా ఓల్డ్ ఏజ్లో ఉండేవి. అవి మెల్లమెల్లగా ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళకి ఏవో ఒక అలవాట్లు ఉండటం వలన వచ్చింది అనేవాళ్ళు. అంటే స్మోకింగ్ ఉందనో లేకపోతే ఫ్యాక్టరీలో పనిచేశారు. కానీ ఇప్పుడు ఏమీ చెయ్యని వాళ్ళకు కూడా, ఏమీ లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. అవి వాళ్ళని వదలట్లేదు. అండ్ ఆల్సో ఎవ్రీ ఇయర్ సీజనల్లో సమ్టైమ్స్ చూసుకుంటే ఇప్పుడు ఈ సీజన్లో ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పెరగటం వల్ల దాదాపుగా 5 to 7% ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇన్ రెస్పిరేటరీ డిసీజెస్ ఈ సీజన్లో పెరిగాయని కనుక్కున్నారు. సో దీనికి గల కారణాలు ఏంటి మెయిన్గా? సో ఒకటేంటంటే మెయిన్గా అర్బనైజేషను, పొల్యూషన్ పెరగటము. ఈ పొల్యూషన్ వలన వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అయితే చాలామంది మేము స్మోక్ చేయట్లేదు కదా, మాకేం అలవాట్లేదు కదా, అయినా మాకు క్యాన్సర్ వచ్చింది ఏంటి, టీటోటలర్ మేము, మాకు ఈ వ్యాధులు ఎందుకు వచ్చాయి, ఇట్లాగా చాలామంది అనుకుంటుంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాన్ స్మోకర్సు, నాన్ క్రానిక్ ఇరిటెంట్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. సో దానికి కారణాలు ఏంటంటే వన్ ఈజ్ పొల్యూషన్. ఢిల్లీ ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు కరెంట్ నిన్న మొన్న చూసుకుంటే 480, 490 దగ్గర ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మన హైదరాబాద్ తీసుకుంటే మంచి సీజన్లో 50, 60 కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మనకి దాదాపుగా 180, 200కి వెళ్తుంది. దీన్ని ఎట్లా పోల్చుకుంటామంటే మనం డిఫరెంట్గా మనం వాడేటప్పుడు వెహికల్ పొల్యూషన్ కానీ ఇవి కానీ ఇవన్నీ ఎక్కువైపోవటం వలన మేజర్గా వీటిని దేంతో మెజర్ చేస్తారంటే PM 2.5 అంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5 అనేది ఈ వాతావరణంలో ఎక్కువైపోతుంది. ఈ పార్టికులేట్ మ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు డిఫరెంట్ ఇంధనాలు కాలుస్తుంటారు. ఈ ఇంధనాలు అంటే హైడ్రోకార్బన్స్, గ్యాస్, CNG గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ, అలానే కట్టెలు పెంచిపోయింది కానీ, అలానే బ్యూటేన్, మనకి గ్యాస్ పొయ్యి మండుతుంది. ఇలాగ రకరకాల ఇంధనాలు మనము వెహికల్లో వల్ల కానీ, లేకపోతే ఏరోప్లేన్ వల్ల కానీ, లేకపోతే అంటే ప్రయాణ సాధనాలు, వెహికల్స్ కానీ, లేదంటే ఇంట్లలో కుకింగ్కి, ఫ్యాక్టరీలకి, ఫర్నేసులకి వీటికి వాడుతూనే ఉంటారు. ఇవి కాక చాలా రకాల పాలిమర్స్, ఈ పెయింట్స్ ఇవన్నీ మనకి డిఫరెంట్ ఏరియాస్లో, ఇండస్ట్రీస్లో, ఇళ్లలో వాడుతుంటారు. అలానే చాలా రకాల కాస్మెటిక్స్ వాడతారు. ఈ స్ప్రేస్ ఇవన్నీ కూడా పొల్యూషన్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి. ఈ PM 2.5 అనేవి ఉన్నప్పుడు వాటి నుంచి ఈ పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ PAH అని అంటారు. ఇవి మనకి వెహికల్ కాలినప్పుడు వచ్చే డిఫరెంట్ కెమికల్స్. ఈ PM 2.5 ఇప్పుడు లేటెస్ట్గా కనుక్కున్న స్టడీ ఏంటంటే ఈ PM 2.5 వెళ్ళి ఈ PAHకి అతుక్కుపోతున్నాయి. ఈ PAH అనేది అతుక్కుపోవటం వలన ఎవరైతే ఈ పొల్యూషన్ ఏరియాస్లో ఉంటారో, అడ్జార్ప్షన్ అంటారు ఆ కెమికల్స్, ఆ రియాక్షన్ని. ఈ అడ్జార్ప్షన్ అయినాక ఈ PAH అనేది లంగులోకి చాలా డీప్లోకి వెళ్ళిపోతున్నాయి. పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఇవి లంగులోకి వెళ్ళిపోవటం వలన అక్కడ అవి దే ఆర్ ఇనిషియేటింగ్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావటం. ఆ ఇన్ఫ్లమేషన్ వలన మనకి కొన్ని రియాక్షన్స్ అవటం వలన వాటి కొన్ని మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. IL-6 అని, NK బీటా అని, నేచురల్ కప్పా బీటా అని, ఇట్లానే ప్రో ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ని అవి స్టిమ్యులేట్ చేసి మన బాడీలో రిలీజ్ అయ్యేటి చేస్తాయి. ఓకే సార్. ఈ ప్రో ఇన్ఫ్లమేషన్ సబ్స్టెన్స్ చేసినాక అది P53 అనే సిస్టమ్స్ని యాక్టివేట్ చేసి ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంతా ఉండటం వలన
సో సెల్ డెత్కి అవి ప్రిపేర్ చేస్తాయి. అంటే మన కణాలు తొందరగా చనిపోతాయి. 27 రోజులు బతకాల్సిన 10 రోజులు బతకటం, వారం రోజులు బతకడం, దెన్ దే గో ఇన్ టు డెత్ సైకిల్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా డిఎన్ఏను మారుస్తాయి. మన న్యూక్లిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కెమికల్స్ వెళ్ళి అక్కడ ఆ డిఎన్ఏను మార్చడం వలన మనకి మ్యూటేషన్స్ వచ్చి క్యాన్సర్ సెల్స్గా మారిపోతాయి. అలానే కొంతమందికి ఈ పొల్యూషన్స్ ఉండటం వలన, ఈ ఇన్ఫ్లమేషన్ ఉండటం వలన ఈ లంగ్ ఎపిథీలియం కానీ ఎయిర్వేస్ కానీ వాచి కొంత డిస్ట్రాయ్ అయిపోతాయి. సో డిస్ట్రాయ్ అవ్వటం వలన వాళ్ళకి ఫైబ్రోసిస్ అవ్వటం, తర్వాత వాపలా ఉండి ఇన్ఫ్లమేషన్ ఉండి ఆయాసం రావటం, దగ్గు రావటం, సిఓపిడి లాంటి కండిషన్స్లోకి వెళ్ళటం, క్రానిక్గా అయిపోవటం అనేది జరుగుతుంది. బికాజ్ వాళ్ళు అదే ఎన్విరాన్మెంట్లో ఉంటారు వాళ్ళు. సో అలాగే ఆ వాపు ఉండటం వలన ఈ PM 2.5 పార్టికల్స్ అనేది ఒకసారి వస్తే ఆ సీజన్ అంతా ఎక్కువ ఇది అర్బన్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి లైక్ pH ఎట్లా అతుక్కుంటున్నాయో ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు కూడా వాటికి అతుక్కొని అవి కూడా మన లంగ్లోకి వెళ్ళిపోతున్నాయి, డీప్లోకి. ఓకే సార్. సో ఈ స్మాగ్ అంటే ఇప్పుడు మనకి పొగ మంచు పొద్దున్న మధ్యాహ్నం వెళ్తే ఈ వింటర్ సీజన్లో రోడ్లు సరిగా కనబడవు. ఆ స్మాగ్లో ఈ సన్ రేస్కి రియాక్ట్ అయినటువంటి పొల్యూటెంట్ పార్టికల్స్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ కానీ మెటల్స్ కూడా కొన్ని కంబస్టన్లో ఉంటాయి. మెటల్స్ అంటే హెవీ మెటల్స్, ఈ pH హెవీ మెటల్స్, ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ నైట్రిక్ ఆక్సైడ్ కానీ, నైట్రోజన్ డయాక్సైడ్ కానీ, ఈ నైట్రోబెంజిన్స్ కానీ ఇవి రిలీజ్ అయ్యి ఇవన్నీ ఆ PM 2.5కి అతుక్కొని అలానే బ్యాక్టీరియా ఎక్కడైనా ఉన్నవి గాల్లోకి లేచి దుమ్ము వలన అవి గాల్లో తేలియాడుతున్నప్పుడు ఈ PM 2.5కి అతుక్కుంటాయి. అతుక్కోవటం వలన ఈ ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ మామూలుగా మనం పీలుస్తుంటే అది ముక్కులోనే ఆగిపోతాయి, డీప్కి అనేది వెళ్ళదు. సో డీప్గా వెళ్ళకుండా ఉండడానికి తగ్గినటువంటి స్ట్రక్చర్ అనేది మనకి న్యాచురల్గా గాడ్ మనకి మన బాడీలో క్రియేట్ చేశాడు. దాన్ని ఫిల్టర్స్ అంటాం. సో ఈ ముక్కు అనేది ఫిల్టర్గా పనిచేస్తుంది. దుమ్ము నాపుతుంది, మాయిశ్చర్కి అంతా అతుక్కుపోతుంది, సీలియా ఉంటాయి ముక్కులు, వెంట్రుకలు అవన్నీ ఆపేస్తాయి మన డస్ట్ని. సో క్లీన్ ఎయిర్ విత్ మాయిశ్చర్ వామ్గా మన లంగ్లోకి చేరుతుంది. కానీ ఈ PM 2.5 అతుక్కొని ఉండటం వలన అవి బైపాస్ అయిపోతాయి. 6 మైక్రాన్స్ కన్నా ఎక్కువ సైజు తక్కువ ఉంటే అవన్నీ బైపాస్ వెళ్ళి లంగ్లోకి వెళ్ళిపోతాయి. బికాజ్ ఇంకా చిన్నగా ఉన్నాయి కాబట్టి బాగా చిన్న ఆల్వియోలకి కూడా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతాయి. అక్కడ అవి రియాక్షన్ని కాజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో దీని ఫలితమే మనకి ఇన్ఫెక్షన్ ఈ సీజన్స్లో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పెరగటం కానీ, చాలామందికి ఈ ఫైబ్రోసిస్ రావటం కానీ, లేదంటే ఈ COPDలు రావటం కానీ. అలానే ఇప్పుడు ఒక కొత్త ఎంటిటీ యాడ్ అయ్యి ఈ క్రానిక్ లంగ్ డిసీజెస్ కారణానికి ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్ సిచ్యువేషన్ అంట. అంటే ఏమవుతుంది, ఒక వ్యక్తికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ బాగా లంగ్ అంతా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ డిస్ట్రక్షన్తో పాటు స్కారింగ్ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కారింగ్స్ వచ్చడం వలన ఎయిర్వేస్ కానీ, తర్వాత ఈ ఊపిరితిత్తులు ఆల్వియోల ఎపిథీలియం కానీ స్కార్లోకి వెళ్ళిపోయి చాలా లంగ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. దట్ ఈ ఫైబ్రోసిస్ కంటిన్యూస్ ఉండటం వలన వీళ్ళకి కోవిడ్ వచ్చి తగ్గిపోయినాక కూడా చాలామందికి ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూ అవుతుంది సబ్ లెవెల్లో. ఈ వాళ్ళకి దగ్గు రావటం, నడుస్తుంటే ఆయాసం ఉండిపోవటం, క్రానిక్గా అదర్ సిమ్టమ్స్ పర్సిస్ట్ అవ్వటం, ఇవన్నీ ఉంటుంది. దీన్ని పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అని అంటారు, సిండ్రోమ్ అని కూడా అంటారు. అంటే అదర్ ఆర్గాన్స్ కాకుండా లంగ్లో ఎక్కువగా జరిగేది ఫైబ్రోసిస్. అలానే టీబీ, ట్యూబర్కులోసిస్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక పెద్ద మేజర్ హెల్త్ హజార్డ్. ఇది మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. సో ఈ టీబీ మేజర్గా అటాక్ అయ్యేది లంగ్లోనే, అది కూడా అంటువ్యాధి గాల్లోనే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది తుంపర్ల ద్వారా. సో ఇట్లా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. టీబీ అనేది వైడ్ స్ప్రెడ్ అయినప్పుడు ఈ లంగ్ని చాలా డిస్ట్రాయ్ చేసేస్తుంది ఫైబ్రోసిస్కి. సో పోస్ట్ టీబీ వాళ్ళు కొంత బతికి బయటపడినా వాళ్ళకి దగ్గు రావటం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం, బ్రాంకెక్టాసిస్ అనే కండిషన్ వచ్చి ఎప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళకి కళ్ళు పడటం, జ్వరాలు రావటం, ఆయాసం వండిపోవటం, క్యావిటీస్ ఫామ్ అవుతాయి. అంటే లంగులో డిస్ట్రాయ్ అయిపోయి ఎంటీ స్పేసెస్ ఫామ్ అవుతాయి. అందులోని నుంచి రక్తనాళాలు చిట్లిపోయి ఎప్పుడు రక్తం పడుతుండటం, ఇలాగా ఒక్కసారి జబ్బు వచ్చి తగ్గినాక ఈ ఫైబ్రోసిస్ వలన దీర్ఘకాలికంగా చాలామంది సఫర్ అవడం అనేది ఎక్కువైపోయింది. వీటన్నిటికీ కారణం మన లైఫ్ స్టైలు,
బాడీలో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ పెరగటము, పొల్యూషన్ అవన్నీ కూడా వీటన్నిటిని ఎన్హాన్స్ చేసి స్పీడప్ చేసి ఉండటం అనేది మేజర్గా ఈ మనకున్న ఇప్పుడు పరిస్థితులు కనబడుతుంది. సో అందుకే ఈ దీర్ఘకాలిక వ్యాధులు యంగ్స్ట్ పీపుల్లోనూ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే సార్.